మాయా అసలు నువ్వెందుకు అలా మాట్లాడావు? అలా మాట్లాడకపోతే నా మీదే డౌట్ వస్తుంది. డౌట్ రాకుండా పెళ్లి క్యాన్సిల్ చేయాలంటే ఇలాగే మాట్లాడాలి. నీకెవరీ పేరు పెట్టారో గాని సూపర్. మాయా కొన్ని అనివార్య కారణాల వల్ల రావు గారి పాత్ర ఈ రావు చేస్తున్నాడు. మధ్యలో ఈడెవడనుకుంటున్నారా? 1 సెకండ్. నమస్కారం. మిగతా మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను. ఇంకెందుకు ఆలీసా? ఓకే, ఇదేంటి ఎలా వస్తుంది? రామ్, కూర్చోయ్యా. ఏమీ లేదయ్యా, మన ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నానయ్యా. మంచి ఐడియా సార్. ఎవరో వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు చెప్పండి, ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. మీ ఫ్యామిలీతోనేనయ్యా. మా ఫ్యామిలీతో? అవునయ్యా. అంటే అనుకోకుండా మా ఫ్యామిలీ అంతా తీర్థయాత్రలకు వెళ్తున్నారు. తీర్థయాత్ర? అవును సార్. కావాలంటే పూర్తిగా ప్లాన్ చేద్దాం. గెట్ టుగెదర్ అయినాకే పోండయ్యా టూర్ కి. అంటే అది చాలా పెద్ద ట్రిప్ అన్నమాట. సో ఆ అరేంజ్మెంట్స్ లో ఉన్నారన్నమాట. వచ్చాక ప్లాన్ చేద్దాం. అలాగైతే ఆ గెట్ టుగెదర్ ఏదో ట్రిప్ లోనే పెట్టుకుందాం. ఈ ట్రిప్ లో గెట్ టుగెదరా? తప్పే ఉందయ్యా. తప్పేం లేదు సార్. ట్రిప్ లో గెట్ టుగెదర్ అంటే నాకేంటో చాలా థ్రిల్లింగ్ అనిపించింది సార్. ఇంతకీ మీ వాళ్ళు ఏ ఊరు పోతున్నారు? అది ఒక్కూరని చెప్పలేమండి. మా వాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం ట్రిప్ లా ప్లాన్ చేస్తున్నారండి. ఎంత మాట చెప్పినావా? నాకు కూడా ఎప్పటి నుంచో భారతదేశాన్ని ఆ శివరి నుంచి ఈ శివరి వరకు చూడాలని కోరిక. మీరు కూడా అనుకుంటున్నారా? అందరం కలిసే పోదామయ్యా. మాయా, ఏంటన్నయ్యా? ఇదిగో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం యాత్రలకు పోతాను. సడన్ గా ఏంటన్నయ్యా? రాము వాళ్ళ ఫ్యామిలీ పోతా ఉన్నారంట. ఎలాగో మనం గట్టుగా అనుకున్నాం కదా. ఇదిగో ముందెళ్ళి లోపల అందరూ చెప్పు. ఇదిగో రాము, పని చూసుకో. నూడుదలు కాకపోతే యాత్ర అంటే అన్నవరం నుంచి అమలాపురం చెప్పకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. బాబా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకా? బాబా, వాగితే వాగావు కానీ ఆఫర్ మాత్రం అదిరిపోయింది బాబా. ఏంటి నువ్వు అనేది? అవును బాబా, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఊరి పొలిమేర కూడా దాటలేదు. అలాంటిది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ట్రిప్ అంటే? ఆ శ్రీహరి గారు మనం రమ్మంది బ్యాచిలర్ పార్టీ కాదు, ఫ్యామిలీ గెట్ టుగెదర్ కే. ఫ్యామిలీ ఫ్యామిలీ బాబా, మా ఆవిని కూడా తీసుకొస్తాను. ఫ్రీగా ఇండియా మొత్తం తిరిగేయచ్చు. తమ మరి ట్రిప్లు ఏ గటపులు ఉంటారమ్మా? మీ ఆవిడికి మొగుడు గటపులోనా, లేక నాకు మద గటపులోనా, లేక శృతికి తమ్ముడు గటపులోనా? బాబా, ఇదొకటి ఉంది కదా, నేను సంగతి మర్చిపోయాను బాబా. ఇంట్లో అంటే ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు, అక్కడంటే ఎలా బాబా? మరి ఇక్కడ హీరో ఎవర్రా? నువ్వే. మరి నువ్వెందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నావు? బాబా, నేను హీరోని కాకపోతే మాత్రం టెన్షన్ పడకూడదా? 2 రోల్స్ చేస్తున్నాను బాబా, టెన్షన్ ఉండదా మాకు? సర్లేరా. ఏంటి సర్లే, నువ్వు మాత్రం ఈ ట్రిప్ పేరు చెప్పి ఓ నెల రోజులు ప్రియతో కలిసి తిరుగుచుని స్కెచ్ చేసి ఉంటావు. అవును కదా, నేను ఏ రిస్క్ చేసినా ప్రియకోసమే కదా. ఆ విషయం మర్చిపోయినట్టబ్బా. నీ ప్రియా వస్తుందని చెప్పినప్పటి నుంచి ట్రిప్ కి ఇప్పుడు వెళ్దామా అనిపిస్తుందిరా, అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? మీకేమో అది హనీమూన్ ట్రిప్ లో అనిపిస్తుంది, మాకది హారర్ ట్రిప్ లో అనిపిస్తుంది. ట్రిప్ కి నేను ప్రియా అయితే అది హనీమూన్ ట్రిప్ లాగే ఉండేది, కానీ మాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు కదా. వాళ్ళ సంగతి పక్కన పెట్టరా, మన ఫ్యామిలీ అంటే మనందరం కూడా కలిసి రావాలిగా. ఎక్కడ దొరికిపోతామేమోనని భయం వేస్తుందిరా. ఆ శ్రీహరి గారికి తెలిసిందంటే ఊరి పొలిమేరల్లోనే
పాత పెట్టేస్తారా? అందుకే ట్రిప్కి వస్తాము అంటావురా, కానీ ట్రిప్కి వెళ్ళాం. బావా అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు. ట్రిప్కి రానంటేనే కదా ప్రాబ్లం, మరి ట్రిప్ లోనే ప్రాబ్లం క్రియేట్ చేస్తే ట్రిప్ ఉండదు, గెట్ టుగెదర్ కూడా ఉండదు. ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తావురా? ముందు అర్జెంట్ గా శృతిని మదర గెటప్ లో రెడీ అయిపోమని చెప్పు. అలాగే బావా. నువ్వు కూడా బాబా అన్ని రోజులు ట్రిప్ అంటే మరి ఇంట్లో ట్రిప్ కు బయలుదేరాక సడన్ గా మధ్యలో నేను సిగ్నల్ ఇస్తాను, ఒంట్లో పోలేదని చెప్పి డ్రాప్ అయిపోతాం. ప్లాన్ లో ఏ చేంజ్ లేకపోతే ఓకే, పొరపాటు తేడా కొట్టిందో నేను కూడా నీతో పాటు ఉంటాను కదా. నువ్వుంటావురా, చూడ్డానికి నేనుండాలి కదా. రండి రండి తొందరగా. అరే సత్య, అన్ని బ్యాగులు జాగ్రత్త సర్దినావు. ఇల్లు జాగ్రత్త చూసుకోవాలి. దున్నపోతలో తినేసి పడుకోబాక. లేదయ్యా. సరే ఇల్లు. అయ్య గారు నేను రెడీ, నా లగేజ్ రెడీ. నువ్వెక్కడికి? కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రిప్. నిన్నెవరు తీసుకుపోతా ఉన్నారు? అంటే పోలేండి అయ్య గారు, రానివ్వండి, లగేజ్ మోయడానికైనా ఉంటాడు. కంట్రోల్ కంట్రోల్. తగలడు తగలడు. అమ్మా ప్రియా, ఆఖరికి పని మనిషితో రికమెండ్ చేయించుకునే స్థాయికి తీసుకొచ్చావు కదరా రామ్. రే మళ్ళీ నేను పాత స్థాయికి రాకపోతే నేను రావనే కాదురా. ఇదిగా ఇదిగా ఓ అతిగా ఫీల్ అయిపోయా మాకు. నాకు థ్యాంక్స్ చెప్పకపోయినా నేనేం అనుకోనులే. అలాగే మేడం. చూసావా మాయా, ఆ రామగారు కొట్టిన దెబ్బకి నా బతికి ఎలా అయిపోయిందో. ముందు బతికున్నందుకు సంతోషించు, లేకపోతే ఆ రోజే అన్నయ్య చేతిలో అయిపోయి ఉండేవాడివి. హలో, పడిన వాడికే నొప్పి తెలుస్తుందమ్మా. వేటాడేటప్పుడు దెబ్బ కొట్టే వేటగాడికి కూడా ఒక్కోసారి దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంత మాత్రాన వేటాడను అంటే ఎలా? ఓర్పు లేకపోతే ఎలా రావు గారు? ఈ రకంగా చెప్తే ఎలా ఓర్చుకోకుండా ఉంటాను మాయా. చూసింది చాలు, పద. వెల్కమ్ మాయా. ఓ పాప చాలా హాట్ గురు. అన్ని పెట్టుకున్నారు కదా? రావు గారు, ఏమైంది బాబు? అది నా అండర్వేర్లు పెట్టుకోవడం మర్చిపోయానండి. అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు బాబు. ఆ మాటకొస్తే నేను మాత్రం పెట్టుకున్నానా ఏంటి? అంతేనంటారా? అంతే మరి. ఇదిగో డ్రైవరు, నువ్వు పోనీ. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చేతికి మాటికి చేస్తూ చుట్టూ కుర్రలే. కాసేపట్లో ఆ శ్రీహరి ఫ్యామిలీతో సహా వచ్చేస్తున్నాడు. ఎప్పట్లాగా ఏ డౌట్ రాకుండా మేము చేయాలి. నువ్వు చేస్తున్న రోల్ ఏంటి, నువ్వు వేసుకుంటున్న మేకప్ ఏంటి? ఏంటి నోరు లేస్తుంది? అంటే చేసేది అమ్మ రోల్ కదా, ఇంత మేకప్ అవసరమా అని. ఏ అమ్మలు లిప్స్టిక్ వేసుకోకూడదా? వేసుకోవచ్చు. అమ్మ జీన్స్ టీ షర్ట్ కూడా వేసుకోవచ్చా? ఏందబ్బా? అంటే నేను అడిగింది నా గురించి సిస్టమ్. నేను కూడా అమ్మరోని వేస్తాను కదా. అర్థమైందిగా. బావా ఎందుకైనా మంచిది లగేజ్ లో కత్తెరలు గట్రాలు లేకుండా చూడు. ఆ సౌండ్ ఏదలా అవుతుంది బావా. నేను రెడీ. రావు. అర్థమైందండి అయ్యా, నేను వెళ్ళి వాళ్ళ తెచ్చుకున్నాను.
బాబాయ్ 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 నువ్వు కూడా వస్తున్నావా? ఏ, నువ్వు రావట్లేదా? నేను రావట్లేదు బాబాయ్. పోనీ అమ్మొస్తుంది కదా. తను వస్తుంది బాబాయ్. అయితే ఓకే. అంటే నేను రాకపోయినా పర్లేదన్నమాట. భలేవాడేవయ్యా, నువ్వు లేకపోతే అలాగే చెప్పు. అయితే అమ్మని వద్దని చెప్తాను, నేను వస్తాను. అయినా తీర్థయాత్రలకి కుర్రడు నువ్వు ఎందుకు చెప్పు. నువ్వు వెళ్ళి మీ అమ్మని చెప్పు. అదే మీ అమ్మని పంపు. అవతల అందరూ వెయిటింగ్. అలాగే కానీ అందరూ ఊరెళ్ళిపోతే ఖర్చులకు నా దగ్గర చిల్లర లేదు. చిన్న పిల్లని మీరు వచ్చేంత వరకు ఇలా బతుకులు అర్థం కాదు. నీకు ఈ బాబాయ్ ఉండగా ఏ లోటు రానివ్వడు. చేయబట్టు. బాబాయ్ ఏంటిది? నువ్వే కదా చిల్లర కావాలని అడిగావు. పైగా నువ్వు చిన్నపిల్లాడివి, నోట్లు ఇచ్చారనుకో చిరిగిపోతాయి, వర్షం వస్తే తడిచిపోతాయి. పోసింది చాలు, తొందరగా వెళ్ళి అమ్మని పంపం. అవతల వాళ్ళందరూ వెయిటింగ్ ఇక్కడ. సరే అమ్మా. నువ్వే డాడ్ రామ్ వాళ్ళ మదన్ని కలవడానికి. పంకజం అయ్యగారు. అమ్మాయి చెప్పు. అలాగే అయ్యారు. నమస్కారం రావు గారు. వెళ్దామా? అమ్మా ఇదిగో అమ్మా. నమస్తే. అమ్మ అమ్మ అమ్మా త్వరగా రావే, నీ కోసం రావు గారు వెయిటింగ్. వస్తున్నా. ఏంట్రా ఇది? రావు గారు. అమ్మో, ఈ పర్వతానికి దొరకకుండా అర్జెంట్గా ఎక్కడి జంప్ అయిపోవాలి. పదండి. ఏంటే ఎక్కడ పెడుతున్నారు మీరంతా? అంటే అది సినిమా అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నాం. అయితే నేను అందులో నువ్వు పట్టేంత ప్లేస్ లేదే. అంత ప్లేస్ ఉంది కదా. అంటే అది లైట్ మ్యాన్ ని, కాస్ట్యూమ్ వాళ్ళని, మేకప్ వాళ్ళని అందరినీ దాంట్లో ఎక్కించుకోవాలి. లేట్ అయిపోతుంది నాన్న కదా. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా నువ్వు పట్టేంత బస్ తీసుకొచ్చి నేను తీసుకెళ్తాను. ఈసారి తింటూ ఉండు. లోపలికి వెళ్ళు. నువ్వు పద. రామ్ వాళ్ళమ్మ అచ్చ శృతిలాగే ఉంది. రామ్ మీ అమ్మగారు. ఈవిడొక్కమ్మ, ఆవిడొక్కమ్మ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మిమ్మల్ని ఎప్పటి నుంచి చూద్దాం అనుకుంటున్నాను, వీలు పడలేదు. అదేంటి, మనం మొన్నే కలిసాం కదా. మనం ఎప్పుడు కలిసాం? అంటే శృతి వచ్చింది కదా, తను మొన్ననే కలిసింది అన్నాను. ఆంటీ, మీకు ఒక విషయం చెప్పినా, మీకు మేకప్ వేస్తే అచ్చే శృతిలాగే ఉంటారు. దానికి మేకప్ వేయడం ఎందుకు? మేకప్ తీసేసినా అలాగే ఉంటారు. కన్ఫ్యూజన్. అంటే శృతిని చూడాలనుకుంటే తన్నే డైరెక్ట్ గా చూడొచ్చు కదా, మరి నాకు మేకప్ ఎందుకు, తీడి ఎందుకు అని అమ్మ ఉద్దేశం. శృతి రాలేదా? అంటే ఈవిడొస్తే తను రాదమ్మా. మీరొస్తే మధురానట్ట. రావు గారు భలే క్యాచ్ చేశారు. ఎందుకనంటే మీరొస్తే తను రాదు. అది నువ్వు చెప్పరా? అంటే
శృతి అమ్మ కలిసి బయటికి వెళ్ళినప్పుడు అందరూ శృతిని అమ్మకి చెల్లి అంటున్నారు. తన వయసు పెద్దని ఫీల్ అయిపోయి ఇంకెప్పుడు అమ్మతో బయటికి కలిసి వెళ్ళు అని దేవుడి మీద ఒట్టేసుకుంది. అంతే అంతే. ఓ ఐ సీ. మరి మీరొస్తే మీ అబ్బాయి ఎందుకు రాడు? చెప్పరా? నేనేం చెప్పాలి, చాలా కష్టం కదమ్మా, నువ్వే చెప్పు. నేనా? శృతి అంటే మధుకి పిచ్చి ప్రేమ. తన చెల్లి ఏది చేస్తే వాడు అదే చేస్తాడు. అందుకే నేనొస్తే వాడు కూడా రాను అని సేమ్ దేవుడి మీద ఒట్టేసుకున్నాడు. అంతే అంతే. భలే ఫ్యామిలీ. నీకు కూడా వీళ్ళ ఫ్యామిలీ బాగా నచ్చింది కదమ్మా. అవును డాడీ. రామ్ సార్, మీ తమ్ముడు లక్కీ, నీకు ఇంకో చెల్లెలు ఉండాలి కదా, వాళ్ళు రాలేదేంది? అంటే మా అనాథ చెల్లికి ఆయుర్వేదం మందు ఇప్పించడానికి మా లక్కీ వెళ్ళాడు, అందుకే ఇద్దరు రాలేదన్నమాట. ఓ అట్నా, సరే సరే, టైం అవుతా ఉండదు, తొందరగా ఎక్కండి. ఎక్కండి ఎక్కండి. ఒరేయ్, వీడి గోడేంట్రా? చూసింది చాలు, పోదా. నమస్తే అమ్మా. నమస్తే, బాగున్నారమ్మా? నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నానమ్మా. నమస్తే సార్. రామా కూకో. డ్రైవర్, డ్రైవరు పోనీ. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Mevanta chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam, ika anni right, nothing wrong. Same same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. Hopping top. డాన్స్ బాగుంది. థ్యాంక్ యూ పంకజం. హైదరాబాద్ బార్డర్ దాటిపోతున్నాం, బావి ఇంకా సిగ్నల్ ఇవ్వట్లేదేంటి? రామ్, సిగ్నల్. నా ఫోన్ లో సిగ్నల్ ఉందండి. అంటే వాడి ఫోన్ లో సిగ్నల్ ఉందా లేదా అని అడిగాను. అవును, అసలు మీరు సడన్ గా సిగ్నల్ గురించి అడిగారేమిటి? ఇంటి దగ్గర మధు ఎలా ఉన్నాడో తెలుసుకోవడం కోసం సిగ్నల్ గురించి అడిగారు కదా. మళ్ళీ క్యాచ్ చేశారు. నేను ఎప్పుడు వస్తే 1 సెకండ్ నేను ట్రై చేస్తాను. ఏమండి, ఏమైంది? 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 చూడండి. చూడు. అయ్యో మీకేం కాదండి, మీకు నేనున్నానండి. దగ్గరలో హాస్పిటల్ లేదా? మీరేం కంగారు పడకండి. డ్రైవర్ డ్రైవర్ బండి ఆపురా నువ్వా? బండి తిప్పుకో, హాస్పిటల్ పోవాలి.
రామా మర్యాద దిగుతారా చూడండి నీకేం కాదండి. సార్ మీరు ఫ్యామిలీతో బయటకు వచ్చారని ఆ మేసరాడు మిమ్మల్ని లేపేయడానికి మనుషులు పంపించాడు. ఇది సమయం కాదు సార్, మా వాళ్ళు అర్జెంట్ గా హాస్పిటల్ జాయిన్ చేయాలి. మీరు మా వాళ్ళు చూసుకోండి, వాళ్ళ సంగతి నేను తీసుకుంటాను. ఒరేయ్, నువ్వు వచ్చేసాయి, నేను డ్రైవ్ చేస్తాను. హలో, ఎక్కడ తెచ్చారా? ఇంటి దగ్గరే ఉన్నావన్నా? ఇక్కడ శ్రీహరి గారి మీద అటాక్ జరుగుతుంది. అర్జెంట్ గా మీరు అడ్రోడ్ దగ్గర కార్ వేసుకొచ్చేసండి. అలాగే అన్నా. త్వరగా రండి. అయ్యో, మీరేం బాధపడకండి, నేను చూసుకుంటాను. మీరు అంటే మీకేం కాదు. నేనున్నాను కదా. ఆంటీ, డ్రైవరు! భయపడకండి. డ్రైవరు! ఆంటీ, ఎక్కడ త్వరగా ఎక్కు. త్వరగా పనిరా. సార్, మన బ్యాచ్ అడ్రోడ్ దగ్గరకు వస్తున్నారు. మీరు మీ ఫ్యామిలీ ఆ వెహికల్ షిఫ్ట్ అయిపోండి. ఏమయ్యా మీ అమ్మోడు ఇద్దరు ఈ పరిస్థితిలో ఉంటే మమ్మల్ని ఎట్ట బొమ్మడో చెప్పు. సార్, మీరందరూ ఇందులో ఉంటే ఆ మీసరెడ్డి అందరినీ చంపేస్తాడు. మీ ఫ్యామిలీ వేరే వెహికల్ షిఫ్ట్ అయితే వాళ్ళకి మీ ఎవరో తెలియదు కాబట్టి పైగా అమ్మ వాళ్ళ పరిస్థితి చూసి వదిలేస్తాడు. అంతేనంటవా? Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style.